చేసినా తెలియక చేసినా తప్పే అండి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ తప్పు అని చెప్పడం కన్నా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్గా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు? ఒక పేషెంట్ చూసాండి ఓపీడీలో, చీక్ స్వెల్లింగ్ సంవత్సరం నుంచి. ట్రీట్మెంట్ ఏం చేయించుకున్నామంటే ఆయుర్వేదిక్, హోమియోపతి, లీచ్ థెరపీ ఇవన్నీ చేయించుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చాడు. సో ఇనీషియల్గా 1x1 సెంటీమీటర్ చిన్న అల్సర్, ఇప్పుడు వచ్చేసరికి ఒక 4x4 సెంటీమీటర్ పెద్ద అల్సర్ విత్ స్కిన్ దాకా వస్తుందండి, స్కిన్ దాకా. సో లోకలీ అడ్వాన్స్డ్. దానికి సర్జరీ చేయాలా, కీమోకి పంపించాలా అనేది స్కాన్స్ చేసి మేము చూడాల్సి ఉంది. దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్. క్యాన్సర్ అంటేనే ఎండ్ స్టేజ్ అనేసి చాలా మంది ఫిక్స్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెనకడిగేస్తున్నారు. సో క్యాన్సర్ అనేది ఇప్పుడు హోలిస్టిక్ కేర్ అండి. వీ గాట్ కీమోథెరపీ ఉంది, రేడియేషన్ ఉంది, సర్జరీ ఉంది, హార్మోనల్ థెరపీ ఉంది. సో ఇట్ ఈస్ అ మల్టీ మొడాలిటీ మేనేజ్మెంట్ అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ సర్జరీ ఫర్ ఎ సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఇట్స్ నాట్ ఓన్లీ కీమో ఫర్ ఎ సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్. ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ డిస్కస్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ డివైస్ చేస్తారు. సో భయం అనేది వద్దు, అవేర్నెస్ పెంచుకోండి. సో దట్ ముందుగానే అది తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసి మీ వాల్యుబుల్ లైఫ్ మీరు కాపాడుకోవచ్చు.